జనం ఓటెత్తారు, పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో ఎవరి జాతకాలు మారిపోతాయోనని రాజకీయ పక్షాలు బూతుల వారీగా లెక్కలు తేల్చే పనిలో ఉన్నాయి. అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తమైంది. హోరాహోరీ ప్రచారం తర్వాత పోలింగ్ పూర్తయినా విశాఖ ఉమ్మడి జిల్లాలో రాజకీయ సవాళ్లు ఆగలేదు. గెలుపోటములపై పోటాపోటీగా ఛాలెంజ్ చేసుకుంటూనే ఉన్నాయి ప్రధాన పార్టీలు. విశాఖ ఉమ్మడి జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు ముగించాయి. 70.02% పోలింగ్ నమోదైంది. గతంలో కంటే విశాఖ నగరంలో ఈసారి కాస్త తక్కువ ఓట్లే పోలయ్యాయి. కానీ ఈసారి ఎక్కడెక్కడో నివాసం ఉంటున్న ఓటర్లంతా వ్యయ ప్రయాసాలు లెక్క చేయకుండా వచ్చి ఓట్లెయ్యడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలు ఇక్కడే ఓట్లు ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి పోలింగ్లో పాల్గొన్నారు. పోలింగ్లో ఈసారి కనిపించిన ఉత్సాహాన్ని చూసి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఈ ఓటర్లంతా తమ కోసమే తరలి వచ్చారంటే లేదు మా కోసమే వచ్చారంటూ పోటీ పడి చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ మాదిరిగానే విశాఖలో కూడా విద్యావంతులు, ఇతర రాష్ట్రాల ఓటర్లు ఎక్కువ మంది ఉండడంతో సహజంగా విశాఖలో ప్రతి ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవుతోంది. కానీ ఈసారి దానికి భిన్నంగా పోలింగ్ జరగడంతో విశాఖలోని పాలనా రాజధాని ఏర్పాటు ప్రకటనతో ఓటర్లు తమకు పట్టం కట్టారని వైసీపీ భావిస్తోంది. లేదు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో ఓటర్లు తమ వైపు మొగ్గారని విపక్ష కూటమి అభ్యర్థులు ఎన్నికల తర్వాత ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తానని, గెలిచాక ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తానని జగన్ చెబుతూ వచ్చారు. వైసీపీ అభ్యర్థులు కూడా ఇదే విషయాన్ని ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే విశాఖవాసులు పాలనా రాజధాని కోరుకుంటున్నారా, అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లేశారా అన్నది ఈవీఎంలు ఓపెన్ అయితేనే తెలుస్తుంది. వాస్తవానికి విశాఖ పాలనా రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల్లో భిన్న అభిప్రాయం ఉంది. రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని కొందరు కోరుకుంటున్నారు. రాజధాని రావడం వల్ల ప్రశాంతత కోల్పోతామని, విశాఖ స్వరూపం మారిపోతుందని వాదించేవారు కూడా ఉన్నారు. అందుకే వైసీపీ నిర్ణయానికి విశాఖ ప్రజల ఆమోదం ఉందో లేదో కౌంటింగ్ జరిగితే గాని బయటపడదు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా భీమిలి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పటి గురు శిష్యులైన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ప్రత్యర్థులుగా తలపడమే అందరి ఆసక్తికి కారణం. మరోవైపు విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గతంలో బాలకృష్ణ చిన్నాలుడు శ్రీభరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయనపై మంత్రి బొత్స సతీమణి ఝాన్సీని వైసీపీ బరిలోకి దించడంతో మరోసారి విశాఖలో పోటీ ఉత్కంఠగా సాగింది. మరి ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. గతంలో విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలను టీడీపీ దక్కించుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరి ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన అభ్యర్థిగా వాసుపల్లిపై పోటీ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య పోరు కూడా రసవత్తరంగా మారింది. విశాఖలో తూర్పు నియోజకవర్గం కూడా కీలకంగా మారింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. హ్యాట్రిక్ టార్గెట్తో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మరోసారి టీడీపీ నుంచి బరిలో నిలవడంతో వైజాగ్ ఈస్టులో నువ్వా నేనా అన్నట్లు నడిచింది ఫైట్. ఉత్తర నియోజకవర్గం కూడా రాజకీయంగా ఊపేసింది. 2019లో ఈ స్థానం నుంచి గంటా మీద ఓడిపోయిన కేకే రాజు విజయమో వీరస్వర్గమో అన్నట్లు ప్రచారం చేశారు. కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దిగడంతో ఉత్తర నియోజకవర్గంలో పోటీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడం, రాజులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉండడంతో ఉత్తరాన విజయం ఎవరిని వరుస్తుందనే ఉత్కంఠ అందరిలో ఉంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కూడా టీడీపీ ఎమ్మెల్యే గణబాబు హ్యాట్రిక్ సాధించేందుకు వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్పై తలపడ్డారు. ఈ ఇద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ప్రచారం పోటాపోటీగా సాగించడంతో ఇద్దరిలో గెలుపు ఎవరిదని విశాఖ వాసులు ఉత్కంఠగా చూస్తున్నారు.
గాజువాకలో వైసీపీ నుంచి మంత్రి అమర్నాథ్, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. జగన్ కేబినెట్లో కీలకంగా ఉన్న అమర్కి గాజువాకలో గెలవడం చాలా కీలకం. అదే సమయంలో విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు పల్లా. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా ఎదిగిన విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు నాయకులంతా పోటీ పడతారు. అటువంటి నగర పరిధిలోని నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీకి నగర ప్రజలు మెజారిటీ ఇచ్చారు అనేది తెలియాలంటే జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే.